వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో శాంసంగ్ గ్యాలక్సీ F55 5G స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా నష్టం వస్తుందా అని వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. కంటెంట్ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ మీరు చూసుకుంటే మాత్రమే శాంసంగ్ గ్యాలక్సీ F55 క్రాస్టెడ్ బై ద మాస్టర్స్ క్లాసిక్ విగన్ లెదర్ సాడిల్ స్టిచ్చింగ్ ప్యాటర్న్ అనేది అయితే మంచిగా చూపించారు. పైన మీరు టాప్ కార్నర్లో కూడా చూసుకోవచ్చు. 27,000 రూపీస్ అనేసి అయితే మంచినే మెన్షన్ చేసారు అన్నమాట. అండ్ ఇన్ఫర్మేషన్ కూడా సామ్సంగ్ వాళ్ళ వెబ్సైట్కి క్రెడిట్ వస్తూ వాళ్ళకి అనమాట. కానీ ఇక్కడ హైలైట్స్లో చూసుకుంటే మాత్రము మన బ్యాక్ సైడ్ మాత్రం లెదర్ ఫినిష్ రావడం వల్ల, టెక్స్చర్ ఫినిష్ రావడం వల్ల మంచి ప్రీమియం లుక్ వస్తుంది. ఆప్రికాట్ ఆరెంజ్ కలర్ ఉంది, ఇక్కడ బ్లాక్ కలర్ ఉంది, కానీ ఇక్కడ ఆప్రికాట్ ఆరెంజ్ కలర్ చాలా మంచిగా అనిపించింది. అండ్ మోస్ట్లీ మన వాళ్ళు అదే ఎక్కువ ఫోకస్ చేస్తారు సో నాకు కూడా అదే నచ్చింది. అండ్ ఇక్కడ మర్చిపోయాను, స్లిమ్ బాడీ ఉంది స్లిమెస్ట్ బాడీ ఐ థింక్ 7 ఉంది. అండ్ కలర్స్ రెజిన్ బ్లాక్ అండ్ ఆప్రికాట్ ఆరెంజ్ కలర్ బాగానే ఉంది. ఇక్కడ కొంచెం డ్రాబ్యాక్ అనిపించచ్చు, స్నాప్డ్రాగన్ 7 Gen 1 వచ్చింది అన్నమాట. 12GB ర్యామ్ మెమరీతో పాటు వచ్చింది. యాక్చువల్ Gen 3 ఇచ్చింటే బాగుండేది. అండ్ మంచి డిస్ప్లే వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేతో పాటు వస్తుంది. 45 వాట్స్ ఛార్జరు, బాక్స్ లేయలేరు. అండ్ మంచి విషయం, ఇది ఒకటి మంచి విషయం అనుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ చాలా ఇయర్స్ దాకా వాడాలనుకునే వాళ్ళకి, 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వాడాలనుకునే వాళ్ళకి మాత్రం ఇది 4 జనరేషన్ ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ వచ్చినవి. పక్కన బ్రాకెట్లో 5 కూడా ఉంది, ఒకవేళ ఇట్లా కుదిరితే ఇట్లా 5 కూడా ఇయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ 5 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ఉన్నాయి. సో 4 ఏమంటారు సెక్యూరిటీ అప్డేట్స్ వస్తున్నాయి. 5 years దాకా 4 ఆండ్రాయిడ్ అప్గ్రేడ్స్ కూడా ఉన్నాయి. అండ్ మంచి విషయం అనుకోవచ్చు. ఫ్యూచర్ ప్రూఫ్ ఎవరైతే చాలా రోజుల దాకా స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తారన్న వాళ్ళకి బాగుంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది, పంచోలు. సామ్సంగ్ వాళ్ళకి నాక్ సెక్యూరిటీ కూడా ఉంది. ఇంకో డ్రాబ్యాక్ ఏంటంటే మన 2 MP ఇచ్చారు. ఈ ప్రైస్ కేటగిరీ అసలు 2 MP లేకుండా కూడా నడిచేది మనకి. 50 MP సెల్ఫీ కెమెరా మంచిగా ఉంది, డ్యూయల్ రికార్డింగ్ చేసుకోవచ్చు, మంచి ఎడిటింగ్ అవన్నీ ఉన్నాయి. క్విక్ షేర్ ఆబ్వియస్గా మనకు అంతకు మంచిదే, వాయిస్ ఫోకస్ వస్తుంది. అండ్ ఇక్కడ కొన్ని డ్రాబ్యాక్ చూసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ పర్చేజ్ చేసినాక మీకు బాక్స్లో మాత్రం స్మార్ట్ ఫోన్ వస్తుంది, Type-C కేబుల్, సిమ్ ఇజెక్టర్ పిన్, క్విక్ స్టార్ట్ డాక్యుమెంట్స్. ఇది పెద్ద డ్రాబ్యాక్ అనమాట. మీకు బాక్స్లో ఛార్జర్ అయితే ఇస్తలేదు, ఛార్జర్కి సపరేట్గా పైసలు పెట్టాల్సిందే. అండ్ ఇక్కడ మనం పైన ఇంతకుముందుగా మొత్తుకున్నాం కదా, ఛార్జర్ ఎంత సపోర్ట్ చేస్తుందంటే 45 వాట్స్ ఛార్జర్ సపోర్ట్ అయితే చేస్తుంది అన్నమాట. కానీ మీకు బాక్స్లో అవైలబుల్ లేదు, సపరేట్గా 2-3 వేలేమో పెట్టాల్సి వస్తుంది అనుకుంటా. ఇది కొంచెం డ్రాబ్యాక్ అనుకోవచ్చు. అండ్ ప్రాసెసర్ కాడ కూడా కొంచెం డ్రాబ్యాక్ ఉంది. అండ్ ట్రిపుల్ కెమెరా సెటప్లో కింద థర్డ్ కెమెరా వస్తే 2 MP. యాక్చువల్ డ్యూయల్ కెమెరా సెటప్ ఇచ్చినా బాగుండేది. అండ్ ప్రైస్ ఆఫర్స్ చెప్పనా అంటే సింపుల్గా ఏం లేదు, అఫీషియల్ వీళ్ళ వెబ్సైట్లో చూసుకోవచ్చు. ఇక్కడ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి 2 కలర్ వేరియంట్స్ వస్తుంది. ఫస్ట్ రెజిన్ బ్లాక్ కలర్ అన్నమాట, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇది రెజిన్ బ్లాక్ కలరు. అండ్ దాంతో వచ్చేసరికి అయితే ఆప్రికాట్ క్రష్ కలర్ అన్నమాట. సో ఆరెంజ్ కలర్ అనుకోవచ్చు, సింపుల్గా చెప్పుకోవాలంటే. బాగుంది, టెక్స్చర్ లేదా టెక్స్చర్తో పాటు వస్తుంది. సో ఫ్రెండ్స్, స్టోరేజ్కి వచ్చేసరికి 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 27,000 ఉంది. తర్వాత 8GB ర్యామ్ 256GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 30,000కు వస్తుంది. తర్వాత 12GB ర్యామ్ వేరియంట్ కూడా ఉంది. సో 12GB ర్యామ్ 256GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 33,000 ఉంది. నేనైతే ఒకటే మాట అంటాను, బేస్ వేరియంట్ తీసుకోవడం బేస్ వేరియంట్ మీకు మస్తు అయిపోతుంది. డే టాస్క్లకు కానీ మీద ఫీచర్స్ అవన్నిటి కూడా. ఇక్కడ కొన్ని ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఆఫర్స్ అప్లై చేసుకుంటే కొంచెం డిస్కౌంట్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఒకవేళ మీరు స్మార్ట్ ఫోన్ చాలా రోజుల దాకా అంటే ఇయర్స్ దాకా వాడాలనుకుంటే ఇది ఒక మంచి ఆల్టర్నేటివ్గా అనిపిస్తుంది, ఒక కార్ట్లో యాడ్ చేసుకొని పెట్టుకోవడానికి. వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయి అంటే చేస్తుంది. ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి కూడా మీరు స్మార్ట్ ఫోన్ని పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. ఆబ్వియస్గా F సిరీస్ కాబట్టి అంటే దీనికి ఏమైనా సిరీస్ ఉందంటే M55 కూడా ఉంది. సో M55 వచ్చేసరికి మీకు ప్లాస్టిక్ బ్యాగ్ తో పాటు వస్తుంది అన్నమాట. ఇది వచ్చేసరికి అయితేనేమో లెదర్ ఫినిష్తో పాటు కూడా వస్తుంది కాబట్టి జర ప్రీమియం లుక్ వస్తుంది. నేనైతే ఒకవేళ ఈ స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలంటే ఇది తీసుకోమని అయితే అంటాను. ఇక్కడ కార్డ్ ఆఫర్స్ తో పాటు అయితే కొంచెం డిస్కౌంట్ అయితే వస్తుంది అంటారు. సో ఒకవేళ డిస్కౌంట్ వస్తే ఇట్లా 25,000 లోపల అయితే పర్లేదు. 25,000 24,000 అంటే అయితే తీసుకోండి. కానీ ఇక్కడ పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే బాక్స్లో ఛార్జర్ లేదు, 27,000 ప్లస్ దాని మీద
3000 2000 యాడ్ చేసి 28,000 29,000 పోతుంది. అట్లా నేనైతే ఈ ప్రైస్ కేటగిరీకి తీసుకోవద్దు అంటున్నా. ఒకవేళ మీ దగ్గర సామ్సంగ్ది ఛార్జర్ ఉందంటే మీకు ప్రాబ్లం ఉండదు, కానీ లేకపోతే మళ్ళీ పైసలు అయితే పెట్టాల్సిందే కదా, సో అది యాడ్ అవుతుంది. అండ్ దాని తర్వాత 24 or 25కి వస్తే ఇట్లా ఆబ్వియస్గా ఛార్జర్కి పైసలు పెట్టాలి కాబట్టి 27,000 వస్తుంది. పర్లేదు అనుకోవచ్చు. మోస్ట్లీ అయితే నేను స్కిప్ చేయమనేసి అయితే అంటాను. తక్కువ ప్రైస్ తగ్గేదాకా వెయిట్ చేయమనేసి అయితే ఒక చిన్న అడ్వైజ్ అయితే చేస్తున్నా. అదే ఈ స్మార్ట్ ఫోన్కి వేరే ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఎస్ బై ఈ స్మార్ట్ ఫోన్కి మంచి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. లైక్ మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఉంది, OnePlus Nord CE 4 5G స్మార్ట్ ఫోన్స్ కూడా ఒక మంచి ఆల్టర్నేటివ్ అనుకోవచ్చు ఈ స్మార్ట్ ఫోన్కి. తర్వాత మీకు ఇంకొక స్మార్ట్ ఫోన్ చూసుకుంటే కొంచెం ఎక్కువ ప్రైస్ అయినా సరే కూడా ఇది OnePlus లెవెల్ 6 కూడా అవైలబుల్ ఉందన్నమాట. సో ఈ స్మార్ట్ ఫోన్స్ మీరు ఒక ఆల్టర్నేటివ్ లాగా కూడా కన్సిడర్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది నా అడ్వైజ్ అండ్ నా ఒపీనియన్. మోస్ట్లీ అయితే స్కిప్ చేయమనేసి అయితే అంటాను. ఎవరైతే ఏమంటారు ప్రైస్ వాల్యూ చూసుకోవాలా, గేమింగ్ సెంటర్కి ఉన్న వాళ్ళు అయితే స్కిప్ చేయమంటారు. ఎవరైతే నేను 4-5 ఇయర్స్ దాకా కూడా స్మార్ట్ ఫోన్ని సేఫ్గా యూజ్ చేసుకుంటాను, లేకపోతే మామూలుగా ఉంటారు కదా బై జస్ట్ కాల్స్ కాబట్టి బేసిక్ యూస్ కాబట్టి వాళ్ళకైతే ఏదో ఒక మంచి ఆప్షన్ అయితే కనిపిస్తుంది నాకు. వాళ్ళు తీసుకోవచ్చు బై. లైక్ సింపుల్గా చెప్పుకోవాలంటే బై జర ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి 4 ఇయర్స్ దాకా ఓఎస్ అప్డేట్ సెక్యూరిటీ ప్యాచెస్ వాళ్ళకి బాగా అనిపిస్తాయి. సీనియర్స్ ఉంటారు కదా, సో బిజినెస్ ఇష్యూ వాళ్ళకు కూడా జర కొంచెం ప్రీమియం లుక్తో పాటు వస్తుంది, వాళ్ళకి జర బాగుంటుంది, వాళ్ళకైతే రికమెండెడ్ అనమాట. మిగతా వాళ్ళకైతే పోయి చూసి ప్రైస్ అవి చెక్ చేసుకొని పోస్ట్ చేసుకోవచ్చు. ఫైనల్ అడ్వైస్ అయితే చేస్తున్నా. మోస్ట్లీ ఆఫర్స్ అయితే అప్లై చేసుకొని తీసుకోమని అయితే అడ్వైస్. అండ్ మీ డౌట్స్ క్వశ్చన్స్ కింద కామెంట్ చేయండి బై. అండ్ మ్యాక్సిమం 3 రూపాయలు ట్రై చేస్తాను. వీడియో నచ్చితే ఇట్లా ఒక లైక్ అండ్ షేర్ అయితే చేయండి. ఫ్రెండ్స్, నా ఒపీనియన్ చెప్పిన, ఆల్టర్నేటివ్స్ చెప్పిన, మోస్ట్లీ యూనిక్నెస్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ లేదా లాంటి టెక్స్చర్ అయితే అదొకటి నాకు యూనిక్ అనిపించింది. ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది బై. అండ్ సపరేట్గా ఛార్జర్ అవి తెలిసిందే మీకు సామ్సంగ్ నుంచి, అదొకటి డిసప్పాయింట్మెంట్ తప్ప మిగతా పర్లేదు, బాగుంది. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించి మీరేమనుకుంటారు అసలు? మీ ఒపీనియన్స్ ఏంది కింద కామెంట్ అయితే చేయండి బై. అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఏమైనా అర్థం కాలేదని కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం వితిన్ 1 డేలో ఇంకా ట్రై చేస్తాను. కంటెంట్ నచ్చింది, మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా ఎవరితో విషయం వాళ్ళందరూ థ్యాంక్స్. నెక్స్ట్ వల్ల కలుసుకుందాం.